హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి, శరణ్య, దర్శన్ రిసార్ట్కి రీచ్ అవుతారు. రీచ్ అయ్యి అక్కడ కాలిపోయి ఉన్న రోహిత్ని చూసి, యాష్ని చూసి వెక్కి వెక్కి గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటారు. ప్రీతి కూడా పాపం ఆనంద భైరవిని పట్టుకొని విలపిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి అనన్య వచ్చి, ఈ ప్రీతినే నా భర్తని చంపడానికి ఇంత స్కెచ్ వేసింది అని నిందలు వేస్తుంది. అదంతా విన్న ఆనంద భైరవి వాళ్ళు అనన్య నిందలని కొట్టి పారేస్తారు. వెంటనే మేనేజర్తో, మేనేజర్ ఇక్కడ ఒక్క సీసీటీవీ కూడా లేదా అని అడిగేసరికి మేనేజర్ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటాడు. అనన్య మేనేజర్ దగ్గరికి వచ్చి, టెంట్స్ అన్నిటినీ కాల్చేసింది నేనే, నువ్వీ నిజం బయటపడితే నిన్ను చంపేస్తాను అని కత్తితో బెదిరించి డబ్బులు కూడా ఇస్తుంది ఆ మేనేజర్కి. సో ఆ మేనేజర్ అనన్య వైపు చూస్తూ భయపడుతూ, ఇది ప్రైవేట్ ఏరియా కదా మేడం, అందుకే ఇక్కడ సీసీటీవీ ఉండదు అని అంటారు. పోనీ రిసెప్షన్ ఏరియాలో ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారేమో, వెళ్ళి చూద్దాం, సీసీటీవీ చెక్ చేద్దాం రండి అని ఆనంద భైరవి, శరణ్య, దర్శన్ అందరూ రిసెప్షన్ ఏరియాలో ఉన్న సీసీటీవీ దగ్గరికి వెళ్తారు. అక్కడ చెక్ చేసేసరికి ఇంకా కరెక్ట్గా అనన్య అండ్ కాంచన ఇద్దరు డ్రెస్ చేంజ్ చేసుకొని వెయిటర్లా వచ్చే దగ్గర మాత్రం సీసీటీవీ పనిచేయదు. ఇదేంటి, ఈ హాఫ్ అన్ అవర్ సీసీటీవీ ఎందుకు పనిచేయట్లేదు అని అడిగేసరికి అది సర్వేలియన్స్ ఇష్యూ వచ్చింది మేడం, సో వీఆర్ సారీ అని అంటారు. ఏంటో ఏ క్లూ దొరకట్లేదు. అమ్మ ప్రీతి, ఇక్కడ నువ్వు ఉండడం మంచిది కాదు. దర్శన్, నువ్వు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని ఇంటికి రానన్నా. ఈ విషయం లీలావతి అక్కకి అస్సలు తెలియకూడదు, తెలిస్తే అక్క తట్టుకోలేదు. రామ్మ ప్రీతి వెళ్దామని ఇంకా అలా ఆనందభైరవి వాళ్ళు పాపం ప్రీతిని ఇంటికి తీసుకొస్తారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అనన్య అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే కాంచన అనన్య దగ్గరికి వచ్చి, అమ్మీ నీ ప్లాన్ ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. సొంత భర్తనే చంపేసుకుని ఉండావు. ఈ విషయంలో నీవు ఏం మాట్లాడాలో నాకేమీ అర్థం కావట్లేదమ్మీ అని అంటుంది. అమ్మా, నేనే పని చేసినా దాని వెనకాల చాలా లోతుగా ఆలోచించే ఆ పనిని చేస్తాను. ఇప్పుడు ఇది కూడా అంతే. నాకేమైనా పిచ్చి అనుకున్నావా? నా భర్తను నేను కావాలని చంపుకోవడానికి వాటికి ఒక్క ఒక ఆలోచన పద్ధతి ఉంది. అదేంటో తెలుసా? ఇప్పుడు రోహిత్ వెళ్ళిపోయాడు కాబట్టి, పైకి పోయాడు కాబట్టి తనకి సంబంధించిన ఆస్తి ఎవరికి చెందుతుంది అని అడుగుతుంది. ఇంకెవరికమ్మి? రోహిత్ బాబు మొదటి భార్య ప్రీతికే చెందుతుంది అని అంటుంది కదా. ఆ ప్రీతి కూడా నేరం చేసి జైలుకి వెళ్తే అప్పుడెవరికి చెందుతుంది అని అంటుంది. నీకు ఓ, అంత పెద్ద ప్లాన్ వేసావా అమ్మి? అంటే ఈ ఆస్తిని ఆనంద భైరవి నుండి కొట్టేయకుండా ఈ లీలావతి వైపు నుండి వచ్చావన్నమాట అని అంటారు. అవును, ప్రీతి జైల్లో ఉంటుంది, నేను ఆస్తికి వారసురాలనవుతాను, ఇది నా ప్లాను అని అంటారు. కానీ నువ్వెంత చెప్తున్న నీ మాటల్ని వాళ్ళు కొట్టిపారేస్తున్నారు కదమ్మీ అని అంటుంది కాంచన. అందుకే సెట్ చేశా. హలో ఇన్స్పెక్టర్ గారు, నేను ఒకరిపై కంప్లైంట్ ఇవ్వాలి అని ఏడుస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. వెళ్ళి, సార్ నా భర్తని ప్రీతినే చంపేసింది సార్, కావాలంటే చూడండి, ఆ ఏరియాలో మాకిదిగో ఈ డాక్యుమెంట్స్ కనబడ్డాయి. ఆస్తి విషయంలో ఇద్దరికి గొడవలయ్యి నా భర్తని రోహిత్ని పొట్టను పెట్టుకుని సార్ ఆ రాక్షసి అని. ఏదో ప్రీతికి అండ్ రోహిత్కి ఆస్తి విషయంలో గొడవలైతే ఆ విషయాన్ని ప్రీతి తట్టుకోలేక మంటల్లోకి రోహిత్ని తోసేసినట్టు కంప్లైంట్ ఇస్తుంది అనన్య. చూడండమ్మా, ఇప్పుడు నైట్ టైం, ఈ టైంలో ఎవరిని అరెస్ట్ చేయడానికి లా ఒప్పుకోదు, కాబట్టి రేపు మార్నింగ్ వచ్చి ప్రీతిని కస్టడీలోకి తీసుకుంటాం అని అంటారు ఇన్స్పెక్టర్. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతుంది అనన్య. ఇది ఇలా ఉండగా ప్రీతి భోజనం చేయకుండా పాపం ఏడుస్తూ ఉంటే శరణ్య, ఆనంద భైరవి భోజనం తీసుకొని ప్రీతి దగ్గరికి వస్తారు. ప్రీతి ఏమో పాపం ఏడుస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా, నువ్వు ఏడవద్దమ్మా, ఇదిగో కొంచెం భోజనం చేయి అని అంటారు. వద్దత్తయ్య, ఆయన ఆయన నా దగ్గర లేకపోతే నాకు బ్రతకెందుకు అని అంటుంది. అలా అనకూడదు. అయినా రోహిత్ బావగారికి ఇంత ప్రమాదం ఎందుకు జరిగిందో నిజంగా అర్థం కావట్లేదు. ఎలా అయినా రోహిత్ బావగారి ఆత్మ శాంతించాలి అంటే
నువ్వు భోజనం చేయాలక్క. నువ్వు సంతోషంగా ఉంటే బావగారు కూడా సంతోషంగా ఉంటారు. నువ్వు నువ్వు ఇలా మాట్లాడొద్దక్క అని చెప్పి పాపం శరణ్య అనే ప్రీతికి భోజనం తినిపిస్తూ ఉంటే పాపం ప్రీతి అలా చాలా బాధపడుతూనే ఉంటే, నువ్వు భోజనం చేయకపోతే నా మీద ఒట్టే అక్క, భోజనం చేయక్క అని శరణ్య బ్రతిమలాడి మరి ప్రీతికి భోజనం తినిపిస్తుంది. అప్పుడే ఆనందభైరవి అలా బయటికి వచ్చి చూడగానే అనన్య మాత్రం అలాంటిది ఏమీ లేకుండా ఫుల్గా కూర్చొని ఇంకా భోజనం చేస్తూ ఉంటే అనన్య బిహేవియర్ చూసి డౌట్ వస్తుంది ఆనందభైరవికి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఆనందభైరవి ఇంటికి పోలీసులు వస్తారు. ఆనందభైరవి ఇంటికి పోలీసులు రావడంతో ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అవుతారు. అప్పుడే లీలావతి నిద్రపోతూ ఉంటుంది. ఎందుకు వచ్చారు అని చెప్పి అడుగుతారు. మేడం, మేము రావడానికి ఒక కారణం ఉంది. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ప్రీతినే రోహిత్ని హత్య చేసిన ముద్దాయిగా కంప్లైంట్ వచ్చింది. మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కాబట్టే తన్ని కస్టడీలోకి తీసుకోవడానికి వచ్చామని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రీతి ప్రీతి అలా చేయడం ఏంటి? లేదు, మీరేదో పొరపాటు పడుతున్నారు ఇన్స్పెక్టర్ గారు అని అంటారు. లేదు, నేను నిజం చెప్తున్నాను. కావాలంటే చూడండి, ఈ ప్రీతికి రోహిత్కి ఆస్తి విషయంలో ఏదో గొడవైంది. ఆ గొడవ కారణంగానే ఇద్దరి మధ్య మాట పెరిగింది. కావాలంటే ఈ డాక్యుమెంట్స్ని చూడండి. ఇవన్నీ చూడ్డానికి ఎలా ఉన్నాయో చూడండి. చూశారు కదా? అలాంటప్పుడు ఆస్తి విషయంలో ప్రీతి మాట రోహిత్ వినలేదని ప్రీతి కావాలని రోహిత్ని మంటల్లోకి తోసేసి చంపేసింది. ఇంకలా ఇన్స్పెక్టర్ వాళ్ళైతే ప్రీతిని పాపం అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే కరెక్ట్గా లీలావతి అలా నిద్రలేచి బయటికి వస్తూ ఉంటారు. అసలు లీలావతికి ఈ మ్యాటర్స్ ఏం తెలియకూడదు కాబట్టి పాపం అలా లీలావతి దగ్గర కవర్ చేయడానికి ఆనందభైరవి పరుగున లీలావతి ఉన్న ప్లేస్కి పైకి వెళ్తుంది. వెళ్ళి ఒక్కసారిగా పడిపోయినట్టు యాక్ట్ చేస్తారు ఆనందభైరవి. అయ్యో ఆనంద, ఏమైంది ఆనంద, ఇలా పడిపోయావేంటి అని అడుగుతారు లీలావతి. అక్క, ఏం లేదక్క, చూసుకోలేదంతే. నువ్వేంటక్క రెస్ట్ తీసుకోకుండా బయటకు వచ్చావు? రా, ఇప్పుడు నీకు జ్యూస్ ఇచ్చే టైం అయింది, నేను తీసుకొస్తాను, నువ్వు కూర్చో అక్క అని అంటారు. లేదానందా, ఇందాకండి రెస్ట్ తీసుకొని ఉన్నాను కదా, కాసేపు హాల్లో కూర్చుంటాను అని అంటారు. అక్క, నీకు రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ చెప్పారు, నా మాట విను అని పాపం లీలావతిని లోపలికి తీసుకువెళ్ళిపోతారు ఆనందభైరవి. కరెక్ట్గా అదే టైంకి ప్రీతినేమో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. అదంతా చూస్తూ అనన్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎస్, ఇప్పుడు నా భర్త తరపు ఆస్తంతా నాకే కదా, ఈ ఆస్తిని ఎవ్వరు నా నుండి తప్పించుకోలేరు, కాపాడలేరు అని చెప్పి చాలా పొగరుగా నవ్వుకుంటూ ఉంటుంది లోపల అనన్య. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ప్రీతిని పాపం జైల్లోనే ఉంచేసరికి ఇన్స్పెక్టర్ వాళ్ళు, ఏయ్ ఏంటి ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని కేసులు చూస్తుంటే అలా బయట ఉంటున్నారా లేదా అనుకున్నా, కానీ నిన్ను చూస్తే అర్థమవుతుంది ఉన్నారని. అయినా నీలాంటి వాళ్ళకి ఇలా కాదు, డైరెక్ట్గా చంపేయాలి అని ఇన్స్పెక్టర్ మాట్లాడుతుంటే, ఇన్స్పెక్టర్ గారు మీరు కూడా ఎందుకండి తప్పు పడుతున్నారు? నిజం చెప్తున్నాను, నా భర్తను నేను చంపలేదు అని గట్టిగా అరుస్తుంది ప్రీతి. చూడమ్మా, నువ్వు ఏడ్చినంత మాత్రాన, అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు కదా. నువ్వు ఇలాగే ఉండు, నీకు బెయిల్ ఇస్తే వస్తారు, లేకపోతే కోర్టులో 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది అని ఇంకా అలా ఇన్స్పెక్టర్ వాళ్ళు కూర్చొని ఉంటే పాపం ఆనందభైరవి శరణ్య ఇద్దరు ప్రీతి దగ్గరికి వస్తారు. ఇన్స్పెక్టర్ గారు బెయిల్ తీసుకొచ్చామని అంటారు. బెయిలా? నో, ఇవాళ శుక్రవారం అండి, సోమవారమే కోర్టు ఓపెన్ అవుతుంది, అలాంటప్పుడు బెయిల్ తీసుకొచ్చినా అది యాక్సెప్ట్ చేయలేం అని అంటారు. ఇప్పుడు ఏం చేయాలి అని ప్రీతి దగ్గరికి వచ్చేసరికి ప్రీతి అని అంటారు. అత్తయ్య గారు, మీరు నమ్ముతున్నారా? నేను అలా చేశానంటే మీరు నమ్ముతున్నారా? నిజం చెప్పండి అని అడుగుతుంది. ఇంకా వెంటనే పాపం శరణ్య అయితే, అత్తయ్య గారు ఒకసారి ఆ డాక్యుమెంట్స్పై హ్యాండ్ రైటింగ్ చూడండి, ఆ హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు ప్రీతి యొక్క హ్యాండ్ రైటింగ్ ఒకటి కాదండి అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనందభైరవి. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా అని అంటారు. అవునత్తయ్య గారు, కావాలంటే మీరే చూడండి, ఆ హ్యాండ్ రైటింగ్ ఈ హ్యాండ్ రైటింగ్ వేరువేరు, అంటే ఎవరో కావాలని ప్రీతి అక్కపై న్యాయం ఉండకుండా ఉండాలని, ప్రీతి అక్కపై బురద జల్లాలని ఇదంతా చేశారు అని అంటారు. మరి ఈ హ్యాండ్ రైటింగ్ ఎవరిదమ్మా అని అంటారు. అదే తెలుసుకోవాలి అత్తయ్య గారు, ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఇరికిచ్చింది ఎవరో కూడా
తెలుసుకొని తీరాలి అని ఇంకా అలా శరణ్య అండ్ ఆనంద భైరవి ఇద్దరూ ఇంటికి రీచ్ అవుతారు. కరెక్ట్గా అదే టైంలో ఇంకా శరణ్య అనన్య వైపు చూస్తుంది. అక్క నిజంగా ఇంత నీచానికి దిగజారుతుందా? లేదు, నాకెందుకు అలా అనిపించట్లేదు. కానీ అక్క ప్రవర్తన చూస్తుంటే అక్క విషయంలో నాకు ఏదో ఏదో డౌట్ కొడుతుంది. అది ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇంక వెంటనే అలా శరణ్య అక్క ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఇదేంటి ఎప్పుడూ లేనిది నా దగ్గరికి వచ్చింది, నేనేం చేస్తాను, మామూలుగానే ఉన్నాను అని అంటారు. ఓ అవునా, సరే సరే, ఒకసారి నా హ్యాండ్ అనేది బాగాలేదు, నువ్వు ఒకసారి రాసి చూపిస్తావా, ఒక లెటర్ రాయాలి అని అంటారు. ఏంటి, లెటర్ రాయాలా? నాకు ఇప్పుడు టైం లేదు అని అంటుంది. అక్క ఎందుకక్క అలా అంటావు, రాయక్క అని అంటుంది. సరే అని అనన్య లెటర్ రాసేసరికి అది క్లియర్గా అనన్యనే రైటింగ్తోనే మ్యాచ్ అవుతుంది. ఒక్కసారిగా అదంతా చూసి షాక్ అయిపోతారు శరణ్య. అంటే నేను అనుకున్నది నిజమే అన్నమాట. ఇదంతా అనన్య అక్కే కావాలని చేసింది, కానీ తను అక్కడ ఉన్నట్టు మనం ప్రూవ్ చేయాలి కదా అని శరణ్య ఇదే విషయాన్ని ఆనంద భైరవితో చెప్తుంది. ఆనంద భైరవి అంటే అది ఎంత నీచానికి దిగజారుతుందా, కనీసం భర్త అని కూడా లేకుండా కావాలని ఇదంతా చేస్తుందా? అయితే దాన్ని ఖచ్చితంగా మనం బయట పెట్టాలి. కానీ ఎలా ఎలా దాని గురించి అందరి ముందు మనం బయటికి తీసుకురావాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అవుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే మనం ముందు తన్ని ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవ్వాలి. అప్పుడే మనకి ఏదో ఒక క్లూ తెలుస్తుంది. అయినా ఆ మేనేజర్తో కూడా తను అంత మేనేజ్ చేసింది అంటేనే ఎంతటికైనా తెగిస్తుంది అని అర్థమైంది. తనపై ఒక కన్నేసి ఉంచాలి. ఆ కాంచనని నాలుగు పట్టుకొని పీకితే అప్పుడంతా నిజం చెప్తుంది. ఇంకా అనన్య అలా ఎర్లీ మార్నింగ్ ఎవ్వరికీ తెలియకుండా ఒక ప్లేస్కి కారులో బయలుదేరుతుంటే ఆనంద భైరవి శరణ్య ఇద్దరూ తనని ఫాలో అవుతారు. ఫాలో అయి వెళ్ళేసరికి అక్కడ ఒక ఎవ్వరికి తెలియని ఒక సీక్రెట్ డెన్లోకి వెళ్తుంది అనన్య. అయినా అక్కకి ఇక్కడేం పని అని అలా చూసేసరికి అక్కడ రోహిత్ ఉంటాడు. రోహిత్ని చూసి ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అయిపోతారు. అయ్యో నా భర్త గారు, నేను పోయి నిన్ను చంపుకుంటానా? నో, నెవర్. కానీ సమాజం దృష్టిలో నువ్వు చస్తేనే ఆ ప్రీతి జైలుకు పోతుంది. అందుకే నీ తలపై కొట్టి నిన్ను మత్తులో ఉంచి ఇక్కడ కిడ్నాప్ చేసి పెట్టాను. ఒక్కటి మాత్రం నిజం, ఆ ప్రీతికి ఒక్కసారి 14 ఏళ్ల జైలు శిక్ష పడిన తర్వాత అఫీషియల్గా మీ ఇద్దరికీ విడాకులు వచ్చేసినట్టే. అప్పుడు నీ భార్య నేనే అవుతాను, నువ్వు నాతోనే ఉంటావు, నేనే నీ భార్యనవుతాను. అది అది కదా నాకు కావాల్సింది. ప్రీతిని తప్పించడానికి అందరి దృష్టిలో నిన్ను చంపేశాను, ఫీల్ అవుకు అని ఇంకా అలా నిద్రపోతున్న స్పృహలో లేని రోహిత్తో మాట్లాడుతూ డాక్టర్ దగ్గరికి వస్తుంది. డాక్టర్, ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది అని అడుగుతుంది. చూడండమ్మా, తనకి స్పృహ రావడానికి కాస్త టైం పడుతుంది, కాబట్టి తన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు. డాక్టర్, ఇక్కడ నేను ఒక నర్స్ని పెట్టి వెళ్తున్నాను, తను ఖచ్చితంగా బాగా చూసుకుంటుంది, నేను నమ్ముతున్నాను. మీరు మాత్రం తనకి అన్ని విషయాల్లో హెల్ప్గా ఉండండి అని ఇంకలా అనన్య రోహిత్ని చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అనన్య వెళ్ళిపోగానే ఇంకా ఆనంద భైరవి అండ్ శరణ్య ఇద్దరూ కలిసి రోహిత్ దగ్గరికి వస్తారు. వచ్చి రోహిత్ని విడిపించుకొని అలా బయటికి తీసుకెళ్ళిపోతారు. అలా రోహిత్ని ఆనంద భైరవి అండ్ శరణ్య ఇద్దరూ అనన్య కిడ్నాప్ చేసింది అని తెలుసుకొని విడిపించి వేరే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు సీక్రెట్గా ఆనంద భైరవి అండ్ శరణ్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.